నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో దేవి శరన్నవరాత్రులు వస్తున్నాయి కదండి. ముందుగానే మనం ముందు రోజే తెచ్చి పెట్టుకోవాల్సిన పూజా సామాగ్రి చూపిస్తున్నాను. ఇంట్లోని ఏవి కూడా లేవండి, అన్నీ కూడా మనం సింపుల్గా ఇంట్లోని ఎప్పుడు పూజ చేసుకునే పూజా సామాగ్రిలు, నవరాత్రి పూజ కోసం ఇంపార్టెంట్గా కావాల్సిన పూజా సామాగ్రి చూపిస్తున్నానండి. ఇవి ఉంటే చాలండి, నవరాత్రి పూజ మంచిగా చేసుకోవచ్చు. అయితే స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ముందుగా అయితే పీట కావాలండి. అమ్మవారిని మనం ప్రతిష్ఠించుకుంటాము అనుకునే వాళ్ళు పీట వేసుకోండి. లేదు నిత్య పూజలా చేసుకుంటాము అనుకునే వాళ్ళు దేవుడి మందిరంలో చేసుకోవచ్చు. దుర్గమ్మవారి ఫోటో ఒకటి తీసుకోవాలండి. అయితే దుర్గమ్మవారి ఫోటో చాలామంది భయపడతారండి, ఉగ్రరూపమని. భయమేమి లేదండి. అమ్మవారి ఫోటో అయితే పెట్టుకోవచ్చు. లేదు అంటే పులి మీద ఉన్న అమ్మవారు కాకుండా నార్మల్గా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇంకా భయం ఉంటే అమ్మవారి అవతారాల్లో ఏదో ఒక అవతారం ఫోటో అయితే పెట్టుకోవచ్చండి. ఇంకా వివిధ రకాలైన పుష్పాలు లేదా అమ్మవారి విగ్రహం కూడా ఉండాలండి. విగ్రహం లేదు అనుకునే వాళ్ళు అమ్మవారిది ఏదైనా చిన్న కాయిన్ పైన రూపం కానీ లేదా ఒక పసుపు కొమ్మును కానీ అమ్మవారిగా భావించి పెట్టుకోవచ్చు. బియ్యం అమ్మవారి కలశం కింద వేయడానికి కలశం పెడితే లేదా అమ్మవారి కింద వేయడానికి ధాన్యము బియ్యము ఉంటే మంచిదండి. బియ్యం నైవేద్యాలకు కూడా మరియు అక్షంతాలకు కూడా పనికొస్తుంది. అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు అఖండ దీపం మరియు అఖండ దీపం జ్యోతి కూడా వత్తు కూడా తెచ్చుకోవాలి. 9 రోజులకి 9 కొబ్బరికాయలు వీలైతే, లేదు అంటే 3 కానీ 5 కానీ తెచ్చుకోండి. ఒకరోజు స్కిప్ చేసి ఒకరోజు మనం కొట్టుకోవచ్చు. ఇంటి ద్వారాలకి కట్టుకోవడానికి వేపాకులు మామిడాకులు తెచ్చుకోవాలండి. అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి కూడా వేపాకులు. ఇక నైవేద్యాలు అమ్మవారికి సమర్పించడానికి విస్తరాకు కానీ అరటాకు కానీ ఉంటే మంచిది. లేదు అంటే మనం ప్రసాదాలు ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చండి. అంటే మనం అమ్మవారికి ఉంటుంది కదా వేరేగా దేవుడి సామాను, ఆ ప్లేట్లో కూడా నైవేద్యాలు పెట్టుకోవచ్చు. ఇక మనం దీపారాధన చేయడానికి వత్తులు, అగరబత్తి, ధూపం వేయడానికి అగరబత్తీలు. అదేవిధంగా మనం ఈ నవరాత్రుల్లో పంచగవ్య దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. వీలైతే పంచగవ్య దీపాలు వెలిగించండి. ఒకవేళ కాకపోతే మీరు ఆవు పిడకతో దీపం వేసినా సరిపోతుంది. దశాంగం ఏంటి, దశాంగం బదులు మీరు దశాంగం వాడితే మంచి పరిమళభరితంగా ఉంటుంది. లేకపోతే మీరు నార్మల్గా సాంబ్రాణితో కూడా ధూపాన్ని వేసుకోవచ్చు. దొరకకపోతే నవరాత్రికి ధూప్ స్టిక్స్, సాంబ్రాణి పొడి, సాంబ్రాణి సాయంత్రం పూట ఈ నవరాత్రులు 9 రోజులు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా ఎటువంటి నెగిటివ్ శక్తులు మన ఇంట్లోకి రావు. ఇంకా వటివేళ్ళు, కలశం ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు వటివేళ్ళు ఇలా తాడు కూడా తెచ్చుకుంటే మనం కలశం చెంబుకి కడతాం కదండి, దానికి పనికొస్తుంది. కలశంలో వేయడానికి వటివేళ్ళు. మనం పసుపు కలుపుకోవడానికి రోజ్ వాటర్ లేదా పన్నీరుని తెచ్చుకోవచ్చండి. ఇవేవి లేకపోతే గంగాజలంతోనైనా సరే స్వచ్ఛమైన నీటితోనైనా సరే కలుపుకోవచ్చు. ఇదే ఉండాలని లేదు, మంచి సువాసన వస్తుందని రోజ్ వాటర్ అనమాట. ఇంకా పసుపు కుంకాలు ప్యాకెట్లు ఈ నవరాత్రులు ఎవరైనా వస్తే మన ఇంటికి తాంబూలం ఇవ్వడానికి, అదేవిధంగా డైలీ కూడా అమ్మవారికి తాంబూలంలో పసుపు కుంకం సమర్పిస్తే మంచిది. ఇక గంగాజలం అండి, అదేవిధంగా మనం జవ్వాది పౌడరు, అదేవిధంగా జవ్వాది అత్తర్, ఇవి రెండు కూడా మనం తెచ్చి పెట్టుకుంటే మంచి సువాసన భరితంగా ఉంటాయండి. పూజలో మనం జవ్వాది వేస్తే ఆ ఇంట్లో మంచి పరిమళం వస్తుంది. వీలైతే అత్తర్ కానీ పౌడర్ కానీ తెచ్చుకోండి. గంధం, మామూలు గంధం, అష్టగంధం లేదా గంధం పేస్ట్ కూడా ఉంటుందండి, అదైనా తెచ్చుకోవచ్చు మీ వీలుని బట్టి. అమ్మవారికి మంగళహారతి ఇవ్వడానికి కర్పూరం బిళ్ళలు కూడా ఒక బాక్స్ తెచ్చుకుంటే మనకి ఈ 9 రోజులు సరిపోతాయి. మరియు అమ్మవారికి తాంబూలంలో పెట్టి ఇవ్వడానికి పళ్ళు ఉంటాయి, ఉండకపోతాయి. లేదా వినాయకుడికి పెట్టడానికి ఎండు ఖర్జూరాలు, నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేస్తే చాలా మంచిది. లేదా నార్మల్ కొబ్బరి నూనె అయినా తీసుకోవచ్చు. ఆవు నెయ్యి నైవేద్యాలకు కానీ దీపారాధనకు కానీ ఒక బాటిల్ తెచ్చుకుంటే ఈ 9 రోజులు సరిపోతుంది. తేనె మనం పంచామృతాల్లో కలుపుకోవడానికి, అభిషేకం అమ్మవారికి చేయడానికి కూడా తేనె, ఆవు నెయ్యి, పంచదార, అరటిపళ్ళు ఇలా 5 ఉంటే సరిపోతుందండి. 5 కూడా మనం వేసుకొని అమ్మవారికి మంచిగా పంచామృత స్నానం చేయించవచ్చు. ఇది పచ్చకర్పూరం. అమ్మవారికి పచ్చకర్పూరంతో మంగళహారతి ఇస్తే చాలా మంచిది. ఇంట్లో కూడా ధూపంలో కూడా కొంచెం పచ్చకర్పూరం వేస్తే ఈ 9 రోజులు కూడా చాలా మంచిది. వీలైతే పచ్చకర్పూరం తెచ్చుకోండి. ఒకవేళ దొరకకపోతే నార్మల్ కర్పూరాన్ని ఉపయోగించుకోవచ్చు.
మట్టి దీపపు కుందులు ద్వారపూజ చేస్తాం కదా, ద్వారపూజకి ఇరువైపులా పెట్టడానికి మట్టి దీపపు కుందులు వీలైతే తెచ్చుకోండి. ఎందుకంటే నిత్యం మనం ఇత్తడి కుందులు తోమి ఉంచుకోలేము కదా, 2 ఉంటే మనకి మంచిదన్నమాట. ఇక అమ్మవారికి వస్త్రము, మనం దీపం అది వెలిగించడానికి అగ్గిపెట్టి, కొమ్ము శనగలు నైవేద్యానికి అప్పుడప్పుడు మనం ఇవి నానబెట్టి తాలింపు పెట్టి అమ్మవారికి సమర్పించవచ్చు. తర్వాత వరిపిండి మనకి ముగ్గు వేయడానికి కానీ లేదా మనం సలివిడి దీపాలు పెట్టడానికి కానీ ఇలా వరిపిండి అనేది ఉపయోగపడుతుంది. దీన్ని కూడా వేరేగా తెచ్చి 9 రోజులకి పెట్టుకోవాలి. అప్పుడప్పుడు సలివిడి కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. అరటిపళ్ళే కాదు, వివిధ రకాలైన పండ్లను కూడా అమ్మవారికి నివేదించవచ్చు. మనకి ఏవి అందుబాటులో ఉంటే అవి అమ్మకు సమర్పించి మంచిగా దీపారాధన చేసుకోవచ్చు. ప్రసాదాలు చేయలేము, మేము జాబ్ పర్పస్ ఉంటున్నాము అనుకునే వాళ్ళు పళ్ళను సమర్పిస్తే సరిపోతుంది. చిట్టి గాజులు, చాలామంది చిట్టి గాజులు సమర్పించాలా, పెద్ద గాజులు పెట్టకూడదా అంటే పెద్ద గాజులు అంచక్క పెట్టవచ్చండి, చాలా మంచిది. కానీ మనకి పెద్ద గాజులతో మనం ఎప్పుడు కూడా చేయలేము కదా అని చిట్టి గాజులు అయితే ఎప్పుడు పూజకు ఉపయోగిస్తున్నాము. మీకు వీలైతే పెద్ద గాజులు పెట్టండి. చిట్టి గాజులు పుష్పాలు ఎక్కువగా లేనప్పుడు అష్టోత్తరాలకి చిట్టి గాజులు బాగా ఉపయోగపడతాయి. లేదండి మాకు పువ్వులు ఉంటాయి అనుకునే వాళ్ళు పూలతో లేదా అక్షంతాలతో కుంకుమతో అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకోవచ్చు. 9 రోజులు అమ్మవారికి తాంబూలంలో సమర్పించగలిగితే 9 బ్లౌజ్ పీసులు, ఒక బ్లౌజ్ పీస్ కలశానికి ఒకవేళ మీరు కలశం పెట్టినట్టయితే. అమ్మవారికి తాంబూలంలో పెట్టడానికి రోజు 2 గాజులు పెట్టుకున్నా సరే పర్వాలేదండి. మీకు వీలైనన్ని గాజులు పెట్టి తెచ్చుకుంటే అమ్మవారికి తాంబూలంలో పెట్టడానికి పనికొస్తాయి. పూలమాలలు, అమ్మవారికి అలంకరించడానికి వివిధ రకాలైన పూలమాలలు, అమ్మవారికి రోజుకొక పుష్పాలు సమర్పిస్తాం కదా, అలా వివిధ రకాలైన పూలమాలలు వీలైతే మనం పెట్టుకుంటే బాగుంటుంది. అంటే ఏ రోజుకి ఆ రోజు కట్టుకోవాలి. పూలు అనేవి పళ్ళు అనేవి ఫ్రెష్గా తెచ్చుకుంటే బాగుంటుందన్నమాట. పసుపు కొమ్ములు, ఈ 9 రోజులు అమ్మవారి దగ్గర తప్పకుండా పసుపు కొమ్ములు పెట్టండి. అదేవిధంగా నిమ్మకాయలు కూడా తెచ్చుకొని అమ్మవారికి వీలైతే మాల, లేదు అంటే ఒక 3 కానీ 5 కానీ నిమ్మకాయలకు పసుపు కుంకుమ పెట్టి అమ్మవారి దగ్గర పెట్టండి. తాంబూలానికి తమలపాకులు, ఇక పూలమాల. అమ్మవారిని పెద్దగా పెట్టుకునే వాళ్ళు పెద్ద మాల తెచ్చుకొని పెట్టుకోండి. అమ్మవారికి ఇంకా తులసి మాల అన్నా సరే చాలా ఇష్టము. వీలైతే మీకు తులసి మాలను కూడా దుర్గమ్మవారికి సమర్పించవచ్చు. తులసి దళాలు ఉంటే తులసి దళాలతో కూడా మాల చేసి అమ్మవారికి సమర్పించవచ్చు. విజయవాడలో కూడా అమ్మవారికి తులసి దళాలతో మాల అయితే వేస్తారు. మనకి వెంకటేశ్వర స్వామికే కాదు దుర్గమ్మకు కూడా తులసి దళాలు సమర్పిస్తారు. చూస్తున్నారు కదా, చామంతుల మాల. ఇలా అమ్మవారికి ఇష్టమైన పుష్పాలతో మనకి వీలైనంతలా పూజ అయితే చేసుకోవచ్చండి. ఇలా మనం అన్నీ కూడా ముందుగానే తెచ్చి పెట్టుకోవడం వల్ల అమ్మవారికి సింపుల్గా పూజ అయితే చేసుకోగలుగుతాము. ఇవి కొన్ని మనం అప్పటికప్పుడే తెచ్చుకోవాలి, కొన్ని ముందుగా తెచ్చి పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక పూజా సామాగ్రి, కలశానికి చెంబు, దీపారాధన కుందులు, మంగళహారతికి, అదేవిధంగా మనం కంపల్సరీగా మనం కామాక్షి దీపం వెలిగిస్తాం కదా, కామాక్షి దీపము, అగరబత్తి స్టాండ్ మరియు ఉద్దరిని అన్నీ కూడా మనకి కావలసిన పూజ సామాగ్రి అంతా కూడా మనం పెట్టుకోవాలి. అమ్మవారికి నీళ్ళు పెట్టడానికి గ్లాసు, అదేవిధంగా నైవేద్యాలకు ప్లేట్లు అన్నీ కూడా మనం పెట్టుకొని ఉంచుకోవడం వల్ల మనం పూజ సింపుల్గా చేసుకోగలుగుతాము. ప్రసాదాల్లో వేయడానికి అమ్మవారికి బెల్లము, అదేవిధంగా వడపప్పుకి పెసరపప్పు కూడా పెట్టుకోండి. ఇవన్నీ రెడీగా పెట్టుకుంటే పూజకి మనం ఏది కూడా బయటికి వెళ్ళకుండా సింపుల్గా ఇంట్లో అయితే చేసుకోగలుగుతాము. చూశారు కదండి నవరాత్రి పూజా సామాగ్రి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.